ఇద్దరు వెళ్తే ఎంత రేంజ్ వస్తుంది అనేది ఇప్పుడే తెలిసిపోతుంది ఒక ఫుల్ ఛార్జ్ తోటి స్పోర్ట్స్ మోడ్లో. సో హైవే పైన అయితే ఆగినాం ఇప్పుడే. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 55% అయితే ఉంది. 7%కి వచ్చింది. 7 కిలోమీటర్స్ వెళ్తుందంట. ఇది మార్కెట్ అనమాట. సో ఈ మార్కెట్లో కొంచెం స్లోగా వెళ్తాం కదా, ఇట్లాంటి మార్కెట్కి అక్కడ ఇక్కడ తిరుగుతాం ట్రాఫిక్లో. సో అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని ఇక్కడ సైడ్ అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు బ్యాటరీ 0%కి అయితే వచ్చేసింది. అయినా సరే 34-35 స్పీడ్ వస్తుంది. 50కి పోతుందేమో నాకు తెలిసి. అయిపోయింది, ఖతం. ప్రెసెంట్ అయితే మన దగ్గర యాథర్ 450 XR ఈవీ స్కూటర్ అయితే ఉంది మన దగ్గర. ఇప్పుడైతే ఫుల్ ఛార్జింగ్ అయితే చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్యాటరీ అయితే ఫుల్ ఉంది, 100% ఉంది. ఇప్పుడైతే మనము దీని రేంజ్ అయితే టెస్ట్ చేస్తున్నాము. ఎకోలో నుంచి రైడ్ చేస్తే మనము 100% నుంచి 0కి వెళ్ళేసరికి 125 కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తుంది. రైడ్ మోడ్కి మారిస్తే 105 కిలోమీటర్స్ వెళ్తుందంట. అండ్ స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే 95 వెళ్తుందంట. లాస్ట్ది వార్ప్ ఇది 85 కిలోమీటర్స్ వెళ్తుందంట. ఈ మోడ్స్లలో లాస్ట్ ఇది. ఇంకా రైడ్ మోడ్ కాకుండా, ఎకో మోడ్ కాకుండా స్పోర్ట్స్ మోడ్ పెట్టుకొని వెళ్తున్నాము. ఇప్పుడు 100% ఉంది ఛార్జింగ్ అయితే. 95 కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తుంది. ఇదైతే మాత్రం రేంజ్. సో మనం రియల్ టైమ్ లో చెక్ చేసి చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది 100% నుంచి 0కి వచ్చేసరికి. సో ట్రిప్ కూడా 0 చేసిన క్లియర్ కనిపిస్తుంది మీకు. కూడా క్లియర్ కనిపించడానికి మొబైల్ లో కూడా షూట్ చేస్తాను నేను. ఇది చూపించిన రేంజ్ కి వెళ్తుందా, తక్కువ వెళ్తుందా, ఎక్కువ వెళ్తుందా చూద్దాం. మనం ఇప్పుడైతే స్పోర్ట్స్ మోడ్ కి అయితే తీయమనమాట. స్పోర్ట్స్ మోడ్ లోనే రైడ్ చేస్తాము. సో ఎందుకంటే అందరూ ఎప్పుడు ఎక్కువ మోడ్ లో అయితే రైడ్ చేయరు కదా. సో అందుకని స్పోర్ట్స్ మోడ్ పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరుదాం. చలో కూర్చో. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60 to 70 అయితే వెళ్తాము, అంతకంటే ఎక్కువ వెళ్ళాము. ఈ రేంజ్ టెస్ట్ చేసేది అయితే మాత్రం సోలోగా లేదు, ఇద్దరం అయితే ఉన్నాము. 2 people అయితే ఉన్నాము ఈ బైక్ పైన. ఫస్ట్ టైం అయితే ఒక ఈవీ స్కూటర్ని అయితే చెక్ చేస్తున్నా ఎంత రేంజ్ వస్తుంది ఏందనేది. మోస్ట్లీ అయితే మేమైతే ఇప్పుడు ఈ స్పీడ్ చెక్ చేసేది అయితే మాత్రం 60 to 80 స్పీడ్ మధ్యలో అయితే టెస్ట్ చేస్తాము ఈ రేంజ్ అనేది. పవర్ మాత్రం భలే ఉంది. ఒకసారి టాప్ స్పీడ్ చూద్దాం ఎంత వెళ్తుందో స్పోర్ట్స్లో. ఓ 90కి క్రూజ్ చేస్తుంది. ఇద్దరున్నా సరే 90 వెళ్తుంది. మనకు బైక్ చూపించిన రేంజ్ అయితే మాత్రం 95 కిలోమీటర్స్ వెళ్తుంది అని చూపించింది కదా. సో మీరు ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉంటే గెస్ చేయండి, చూద్దాం ఎంత వెళ్తుందో. నేనైతే ఒక 90 వెళ్తుందని అనుకుంటున్నా. 95 చూపించింది కదా, 90 దాకా వచ్చి అయిపోతుంది అని అనుకుంటున్నా. సో చూద్దాం ఇంకా రియల్ టైంలో. ఈరోజు అయితే మీకు చెప్పేస్తా లాస్ట్ వరకు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత వెళ్తుంది అనేది. ఇద్దరు వెళ్తే ఎంత రేంజ్ వస్తుంది అనేది ఇప్పుడే తెలిసిపోతుంది ఒక ఫుల్ ఛార్జ్ తోటి స్పోర్ట్స్ మోడ్లో. ఒక 6 or 7 కిలోమీటర్స్ వచ్చిటాయి ఇప్పటికి. ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ 84, రేంజ్ వచ్చేసి 79. స్పీడ్ అయితే మాత్రం 80 పైననే వెళ్ళిపోతుంది తెలియకుండా. అసలు రోడ్ ఖాళీగా ఉంది, నేను ఊరికే పట్టుకున్నా అంతే. ఫుల్ థ్రాటల్ కూడా ఇవ్వట్లేదు, అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. 80కి వెళ్ళిపోతుంది ఈజీగా. కొనపర్తికి అయితే రీచ్ అయిపోయినాము. సో ట్రిప్ 0 చేసాం కదా, 17.4 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. సో ఇప్పటికే బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 75% అయితే ఉంది. సో ఇంకా రేంజ్ 71 అయితే చూపిస్తుంది. సో హైవే పైన అయితే ఆగినాం ఇప్పుడే. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 55% అయితే ఉంది. రేంజ్ వచ్చేసి 51 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మోడ్ కూడా స్పోర్ట్స్లోనే ఉంది. సో ఇప్పటికీ స్టార్ట్ అయిన కాడ నుంచి రైడ్ అయితే మనం 33.7 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. ఇంకా 51 చూపిస్తుంది కదా, అంత రాకపోవచ్చు అని అనుకుంటున్నా. 140 kgs ఉన్నాం ఇద్దరం కలిసి. సో అందుకే కొంచెం రేంజ్ అటు ఇటు అవుతుంది. సోలోకి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది. స్పీడ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, 70 అబోనే వెళ్తున్నాం మోస్ట్ ఆఫ్ ది టైం. నేను మీకు వీడియో స్టార్టింగ్లో 60-70 ఎట్లా వెళ్తా అన్నా కదా, అసలు ఎక్కడ ఒకసారి బండి స్టార్ట్ అయిందంటే మాత్రం 70 అబోనే వెళ్తున్నాము. ఎప్పుడన్నా
ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏమైనా జంక్షన్ వచ్చినప్పుడు మాత్రం స్లో అవుతాను, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం 70 స్పీడ్ అబోనే వెళ్తున్నాము క్రూజింగ్ అయితే మాత్రం. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 26 ఉంది, రేంజ్ కూడా 26 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇప్పటికీ స్పోర్ట్స్ మోడ్లోనే ఉంది. సో మనం రైడ్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పటికైతే మాత్రం 53.8 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. సో ఇంకా 26 వెళ్తుందని చూపిస్తుంది రేంజ్ అయితే మాత్రం. లెట్స్ సీ. ఇది మార్కెట్ అనమాట. సో ఈ మార్కెట్లో కొంచెం స్లోగా వెళ్తాం కదా, ఇట్లాంటి మార్కెట్కి అక్కడ ఇక్కడ తిరుగుతాం ట్రాఫిక్లో. సో అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని ఇక్కడ సైడ్ అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 15 ఉంది, రేంజ్ 16 వెళ్తుందట. వెళ్ళిపోయింది. ఇంతసేపు 60 అబవ్ ఉంటేనేమో ఎకమోర్లకు పడలేదు ఆటోమేటిక్గా. ఇప్పుడు కొంచెం స్లో చేసినాము, చెక్ చేస్తే 50 బిలో రైడ్ చేస్తే కంటిన్యూగా అప్పుడు ఎకమోర్లకు పడుతుంది. 50 అబవ్ రైడ్ చేసినామంటే కంటిన్యూగా, అంటే ఒక 40% ఉన్నప్పటి నుంచి. సో అది ఎకమోర్లకు పడట్లేదు. 7%కి వచ్చింది, 7 కిలోమీటర్స్ వెళ్తుందంట. సో ఫైనలీ 1%కి అయితే వచ్చేసింది ఛార్జింగ్ అయితే మాత్రం. రేంజ్ కూడా 1 కిలోమీటర్కి అయితే పడిపోయింది. ఇప్పటికీ మనం రైడ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి 74.5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. 0కి అయిపోయింది. యూటర్న్ చేద్దాము. టర్నింగ్ అయితే అమ్మ ఎన్ని బండ్లు వస్తున్నాయి లైన్గా. చాలా స్ట్రగుల్ అవుతుంది. 0%కి వచ్చింది చూడాలి. బ్యాటరీ 0%కి అయితే వచ్చేసింది, అయినా సరే 34-35 స్పీడ్ వస్తుంది. 50కి పోతుందేమో నాకు తెలిసి. అయిపోయింది, ఖతం. కంప్లీట్ అయింది. స్టార్ట్ కాదుగా ఇంకా, నేను చెప్తున్నాను లేదు, ఆఫ్ అయిపోయింది 0% అట్లా. 1 కిలోమీటర్ ఏమో వచ్చింది 0% అయిన తర్వాత. సో రైడ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పటికైతే మాత్రం 75.8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. రేంజ్ అయితే మాత్రం ఒక ఫుల్ ఛార్జ్లో అయితే మాత్రం స్పోర్ట్స్ మోడ్లో అది ఇద్దరు డబల్స్ అయితే రైడ్ చేసినాము. అండ్ స్పీడ్ కూడా 70 to 80 అయితే క్రూజ్ చేసినాం. మనోడి పేరు వచ్చేసి శ్రీశైలం అనమాట. సో మనోడిదే అనమాట ఈవీ స్కూటర్ వచ్చేసి. తీసుకొని 6 months అయింది కదా. అరే నలుగురు పోతున్నారా. ఆథర్ 450 XR అయితే ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ అయితే మనకు 75.8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సింగిల్ వెళ్తే కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది. సో డబల్ వెళ్ళినాం కాబట్టి మనకు తక్కువ వచ్చింది. సింగిల్ వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ 90 వస్తుంది. మీ దగ్గర ఆథర్ 450X ఉంటే మీ బైక్ ఎంత రేంజ్ వస్తుందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ చేయాలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్క అయితే కామెంట్ చేయండి. అది సో వీలైతే ట్రై చేద్దాం. అది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్లీ మళ్ళీ ఇంటికైతే తీసుకెళ్తున్నాం. ఇక బ్యాటరీ 0% అయిపోయింది. వెనకాల మన బండి వచ్చింది, మా తమ్ముడు వచ్చి టోయింగ్ చేస్తున్నారు దీన్ని. సో ఇంటికి మలపాలి ఇంకా దీన్ని.